బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రాజు దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చి, మీకు మీ భార్యకి ఏదో గొడవలు ఉన్నాయంట కదా, మీకు పుట్టబోయే బిడ్డని అబార్షన్ చేయించుకోమని చెప్తున్నారంట కదా, అసలు రాజు మీరు అలా చేయడం తప్పు కదా అనేసి వాళ్ళు అంటారు. అప్పుడు రాజు, అవి చిన్న చిన్న గొడవలు మేము చూసుకుంటాము, మీరెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేసి అంటాడు. అప్పుడు మీడియా వాళ్ళు, అసలు తనకి పాపను కనేంత స్వతంత్రం కూడా లేదా రాజుగారు, మీరు రిచ్ కాబట్టి వాళ్ళు పూర్ అనేసి మీరు అలా అంటున్నారా, ఏది చెప్తే అది వింటారు కావ్య గారు అని మీరు అనుకుంటున్నారా, కావ్య గారికి మేమున్నామనేసి వాళ్ళు అంటారు. అప్పుడు రాజు, మా సమస్యలు మేము చూసుకుంటాము అనేసి అంటాడు. అప్పుడు కావ్య మీడియా వాళ్ళతో, నేను మొన్నే చెప్పాను కదా నాకు మా ఆయనకి ఏం గొడవలు లేవని, మళ్ళీ మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు, ఇంకొకసారి మాత్రం మా ఇంటి ముందుకు రాకండి అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మీడియా వాళ్ళు సారీ అండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు కావ్య రాజు దగ్గరికి వచ్చి, మీరు ఇంట్లోకి రండి, మీ మొండితనం పక్కన పెట్టి వచ్చేయండి, దానికి కారణం ఏంటో మీరు చెప్పి, ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి కారణం ఏంటో చెప్పి మీరు ఇంట్లోకి రండి అనేసి అంటుంది. అప్పుడు రాజు, నేను మాత్రం రాను, నువ్వే నాతో మన ఇంటికి రావాలనేసి అంటాడు. అప్పుడు సరేలే అనేసి కావ్య ఇంట్లోకి వెళ్తుంది. కావ్య రాజుకి దోమలు కుడుతుంటే ఒక బ్లాంకెట్ ఇవ్వడానికి వెళ్తుంది. కనకం, నువ్వు అలాగే అల్లుడు గారికి గారాబం చేస్తే అల్లుడు గారు నీ దారిలోకి రాడు, మనము నాటుకూర వండాం కదా, నాటుకూర కూరి వండిన కర్రీని రాజు ముందు అల్లుడు గారి ముందు పెట్టుకొని తిను, అప్పుడు అల్లుడు గారు కంపల్సరిగా ఇంట్లోకి వస్తారనేసి అంటుంది కనకం. అప్పుడు కావ్య, ఆయనని బాధ పెట్టడం మంచిది కాదు కదమ్మా అనేసి అంటుంది. అయినా కానీ నీ మంచి కోసమే చెప్తున్నా అనేసి కనకం అంటుంది. అలాగే కావ్య అన్నం వేసుకొని నాటుకోడి కూర పెట్టుకొని తింటుంటే రాజుకు, నాకు కూడా కొంచెం వేస్తే బాగుండు అనేసి అనుకుంటాడు. భర్తకు పెట్టకుండా భార్య తినడం ఇదేమని న్యాయమా అనేసి మనసులో అనుకుంటాడు. కావ్య, చాలా బాగుందమ్మా నాటుకోడి కూర అనేసి అంటుంది. రాజు మాత్రం, నేను మాత్రం మీ ఇంటి లోపలికి రాను, నువ్వే నాతో పాటు రావాలి మన ఇంట్లోకి అనేసి చెప్తాడు. అప్పుడు సరేలే అనేసి కావ్య ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కావ్య ఆయనను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈయన ఎంత రిచ్ పర్సన్, ఇక్కడ వచ్చి మా ఇంటి ముందు పడుకోవాలనేంటి దోమల దగ్గర అనేసి బాధపడుతూ ఉంటుంది. అలాగే ఇందిరాదేవి కనకం ఫోన్ చేస్తుంది. ఇందిరాదేవికి కనకం ఫోన్ చేసి, ఈరోజు అల్లుడు గారు మా ఇంటి ముందే ఉన్నారు, నీ దీక్ష ఇంకా మానుకోవడం లేదు అనేసి చెప్తుంది. అప్పుడు ఇందిరాదేవి చాలా సంతోషిస్తుంది. ఎలాగైనా కావ్యను మాత్రం రాజు మన ఇంటికే తీసుకొస్తాడనేసి అపర్ణతో చెప్తుంది. కనకం కావ్య ఇద్దరు ప్లాన్ వేసుకొని ఎలాగైనా అల్లుడు గారిని ఇంట్లోకి తీసుకురావాలనేసి అనుకుంటారు. సుభాష్ అలాగే ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ దగ్గరికి వెళ్ళి, ఏంటి అపర్ణ అలా ఆలోచిస్తున్నావు, అందరికీ అన్నం పెట్టాలి కదా అపర్ణ, నువ్వు ఎందుకు పెట్టడం లేదు అనేసి అడుగుతారు. అప్పుడు అపర్ణ, నేను రాజు గురించి ఆలోచిస్తున్నానండి, ఎందుకంటే రాజు మన ఇంకా రాలేదు, తను అన్నం తిన్నాడో తినలేదో ఇంకా అనేసి నేను ఆలోచిస్తున్నాను. కావ్య ఎంతో సంతోషంగా ఉండాల్సింది, ఇప్పుడు తను ప్రెగ్నెన్సీగా ఉంది, మన ఇంట్లో దీపావళి పండగ చాలా సంతోషంగా జరిగింది పోయినసారి, ఈసారి మాత్రం అసలు ఆనందం లేకుండా ఉంటుందండి అనేసి బాధపడుతుంది. అప్పుడు ఇందిరాదేవి, ఎలాగైనా రాజు కావ్యం తీసుకొస్తాడు, మనం అందరం చాలా సంతోషంగా ఉంటామనేసి చెప్తుంది. కావ్య వాళ్ళ నాన్నతో, నాన్న అన్నం తీసుకొని తనకి ఇవ్వండి, తను తింటాడు, తను అసలు అన్నానికి అసలు తినకుండా ఎప్పుడు ఉండడు, మీరు ఇవ్వండి అనేసి అంటుంది. అప్పుడు కావ్య వాళ్ళ నాన్న, అమ్మ నువ్వే ఇవ్వచ్చు కదా అంటే, నా మాట వినడు నాన్న, ఇక పంతానికి పోయి అన్నం కూడా తినకుండా పడుకుంటాడు, ఆయన ఏం తినకుండా పడుకోవడం నాకు ఇష్టం లేదు, ఆయన ఇష్టమే, అందులో నా కడుపులో ఉన్న పాప కూడా నాకు ఇష్టమే నాన్న, ఆయన కూడా నాకు ఇంపార్టెంట్ అనేసి అంటుంది. అప్పుడు రాజు కావ్య వాళ్ళ నాన్న, సరే అమ్మ నేనే అల్లుడు గారిని ఆ కారణం ఏంటో తెలుసుకుంటాననేసి అన్నం తీసుకొని రాజు దగ్గరికి వెళ్తాడు.